కాశ్మీర్ సీఎం నుంచి ఒక ట్వీట్ వచ్చింది, సీజ్ఫైర్ అయిపోయింది అంటున్నారు, మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొన్ని దాడులు మళ్ళీ కాశ్మీర్లో జరుగుతున్నాయి. మరి ఇదెందుకు చేశారంటారు? జరిగిన తర్వాతే కదా మనాళ్ళు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మోడీ ఏమన్నారు, తుపాకీ గుండు వస్తే దానికి ఎదురు బాంబులతో సమాధానం చెప్పండి అని ఇచ్చారు. రెండవది ఏంటంటే ఈ కంబాట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చారు. మీరు ఒకవేళ ఇటువంటి వైలేషన్స్ జరిగితే మీరు తీసేసుకోండి అని చెప్పి ఇచ్చారు నిన్న. ఇవన్నీ నిన్న జరిగిన డెవలప్మెంట్స్. ఎందుకంటే ఆ రోజు జరిగిన తర్వాత క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు వైలేషన్ చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది అని. సరే, ఇవాళ ఏమీ లేదు, నిన్న నుంచి ఆపేసినట్టున్నారు, వాళ్ళు ఏం చేసినట్లేరు. ఇవాళ చర్చలు ఉన్నాయి, చూడాలి మరి చర్చల్లో ఏమొస్తుంది అనేది. కాకపోతే పాకిస్తాన్ అనేది నమ్మదగిన దేశం మాత్రం కాదు. అది కుక్కతాగు వంకర అన్నట్టు. వాళ్ళు మనకి ద్వారా సిమ్లా ప్యాక్ట్ వచ్చింది, ఏమీ జరగల. అంతకుముందు తాష్కెంట్ ఒప్పందం జరిగింది, దాన్ని వైలేషన్ చేశారు. వాళ్ళు అటువంటి పనే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇవాళ మనది అప్పర్ హ్యాండ్ ఉంది, మనం ఏం చెప్తే చేయాల్సిందే. కాబట్టి మన భారతదేశానికి సంబంధించి ఏది మంచిదో అది సాధించాల్సిన అవసరం ఉంది చర్చల్లో.